సార్ నమస్కారం. సార్ మీరు గతంలోన టీడీపీ ప్రభుత్వంలో వడ్డేర ఫెడరేషన్ చైర్మన్గా పనిచేశారు. మరి ఈసారి వడ్డేర ఫెడరేషన్ చైర్మన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ లాస్ట్ టైం చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ వడ్డేర్లకు 2 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీట్ ఇస్తామన్నారు. అది వాస్తవమేనా? ఎందుకు ఇవ్వలేదు? అందరికీ నమస్కారం. సార్ తెలుగుదేశం పార్టీ అప్పుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం, యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి గారు ఆ రోజు పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో వడ్డర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎమ్మెల్యేలు కానీ 1 ఎంపీ ఇస్తానని చెప్పింది వాస్తవమే. ఓకే. కాకపోతే మొన్న సమీకరణాలలో జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలని పోతే ఫైనాన్స్ ప్రకారం కూడా మరి దాదాపు 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే మీరు ఈ తడ ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలా. ఓకే. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మీకు తప్పకుండా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఉన్నత కార్పొరేషన్ చైర్మన్ కేటాయించి దానిని హామీ ఇచ్చాడు. ఓకే. ఆ హామీ ప్రకారంగానే నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తున్నా. సార్ ఇప్పుడు నామినేట్ కసరత్తు నడుస్తూ ఉంది. మీ వడ్డర్లకు ఏ విధంగా ప్రాధాన్యత ఉంది? ఖచ్చితంగా నిన్న చూస్తున్నాం, దాదాపు ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఓకే. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మన మంత్రి లోకేష్ బాబు కానీ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 5 ఏళ్లలో ఎవరైతే కష్టపడి పనిచేశారో ఓకే వాళ్ళకి తప్పకుండా నామినేటెడ్ పదవులలో వాళ్ళ యొక్క రిపోర్టు ప్రకారంగా ఎలాంటి చరిత్రలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్ లేకుండా, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినా అవన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ఎవరైతే పనిచేసినారో ఆ రోజు అమరావతి మొట్టమొదటిగా అమరావతి పరిరక్షణ మరి ఉద్యమాలలో పనిచేసినాం. ఓకే. అదేవిధంగా ఆ యొక్క ఉద్యమాలలో మరి పార్టీ ఆదేశాల మేరకు నాకు 5 పార్లమెంట్లు ఇన్ఛార్జికి ఇచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, బాపట్ల, నర్సరావుపేట, గుంటూరు, ఈ 5 పార్లమెంట్లలో కూడా జన మొబిలైజేషన్ కోసం ఆ రోజు ఇన్ఛార్జి చేశారు. పార్టీ ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాన్ని తప్పక పాటించి నేను పనిచేశాను. సార్ మళ్ళీ ఇలా మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమన్నా ప్రభుత్వం తరఫున అంటే టీడీపీ పార్టీ తరఫున ఫండ్స్ ఏమైనా వచ్చాయా? ఏం లేదు. పార్టీ నేనే కాదు ఎవరైనా కానీ పార్టీ మాకు కొన్ని బాధ్యతలు ఇస్తుంది. మేము కూడా పార్టీలో భాగస్వామి. నేను ఒక రాష్ట్ర కార్యదర్శిని, వడ్డేర కార్పొరేషన్ మాజీ చైర్మన్ని. నాకు 2017లోనే నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, ఆర్లగడ్డ 4 నియోజకవర్గాలు కూడా పార్టీ అబ్జర్వర్గా నియమించింది. తర్వాత 2019లో తర్వాత మరి శ్రీశైలం, ఆర్లగడ్డ 2 నియోజకవర్గాలు కూడా మరి పార్టీని బలోపేతం చేయడానికి కానీ, గ్రామ కమిటీ, మండల కమిటీలు వేయడానికి కానీ, మరి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ అబ్జర్వర్గా నియమిస్తే నా సాయి శక్తులుగా పార్టీ బాధ్యత ఇచ్చింది. నేను పార్టీకి తప్పకుండా ఈరోజు బుడ్డా రాజశేఖర రెడ్డి కానీ, రోజు ఎమ్మెల్యే కానీ, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్లగడ్డల కూడా బ్రహ్మాండంగా అన్న మమ్మల్ని ఉరుబాధలు పెట్టి పని చేపిస్తున్నామని కూడా ఈరోజు కూడా నువ్వే రావాలని కోరుకుంటున్నారు. తర్వాత 2002లో మళ్ళా తిరిగి నన్ను ఆర్లగడ్డ నుంచి శ్రీశైలం, నందికొట్కూరు కూడా మరి పార్టీ అబ్జర్వర్గా నియమించారు. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీలు వడ్డేర్లకు ఇస్తామన్నారు, ఇంతకుముందు కూడా చెప్పారు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామని చెప్తారు? తప్పకుండా ఖచ్చితంగా మన 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి కాబట్టి పార్టీ కొంతమందికి కొన్ని భరోసాలు ఇచ్చుంటారు పార్టీలో చేర్పించుకున్నప్పుడు కానీ. దాన్ని బట్టి అధినాయకుడు అవి కొన్ని
ఆయన నిర్ణయాలు కొన్ని ఆయన మాట ఇచ్చుంటాడు. ఓకే తప్పకుండా వడ్డర్లకు అయితే 2026లో తప్పకుండా ఎమ్మెల్సీలు వస్తాయి. ఓకే ఇప్పుడైతే నామినేటెడ్ పదవులలో ఖచ్చితంగా పనిచేసిన వాడికి అవకాశం కల్పిస్తానని చెప్పాడు. దాని భాగంగా నేను ఈరోజు నాకు నమ్మకం ఉంది. గతంలో కూడా నేను పనిచేశాను. ఓకే గతంలో కూడా నేను పార్టీ 83 నుంచి ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఈరోజు పనిచేస్తున్నాను. ఓకే దాని భాగంగానే నాకు 2016లో వడ్డర్ ఫెడరేషన్ చైర్మన్ మొట్టమొదటిగా నాకే అవకాశం వచ్చింది. ఓకే ఇంతవరకు ఎవరికీ లేదు. ఓకే మొట్టమొదటి ఫెడరేషన్ చైర్మన్ నేనే. తిరిగి కార్పొరేషన్ చైర్మన్ కూడా నేనే. నేను చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి దాదాపు వడ్డర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 కోట్లు ఖర్చు అయినాయి. ఓకే ఈరోజు ఎంతోమంది వడ్డర్లో మరి జేసీపీలు కానీ మరి మిల్లర్లు కానీ రకరకాల యంత్రాలు పెట్టుకొని మరి ఈరోజు ఆ రోజు ప్రభుత్వంలో అవకాశం కల్పించింది. ఓకే మరి తిరిగి వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే ఆ రోజు డైరెక్ట్లు చైర్మన్లు కూడా మేము పట్టుబట్టి ప్రభుత్వం ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి గారు, మరి బీసీ సంక్షేమ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు గౌరవనీయులు, మరి ఆనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు వడ్డర్లకు మాట ఇచ్చాం. ఆ మాట మేరకు తప్పకుండా ఎస్టీలో చేర్చాలంటే ఆ రోజు నివేదిక ఇవ్వమంటే మేము డైరెక్టర్లు చైర్మన్ అంతా కలిసిగా నివేదిస్తే సత్యపాల కమిటీ వేసింది వడ్డర్ని ఎస్టీలో చేర్చాలా. 173 జీవో జారీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఓకే అంతేకాకుండా జిల్లాలో జరిగే దాడుల్ని అరికట్టాలని కూడా జిల్లా వెలుపరి కమిటీ ఒక జీవో తెచ్చాం. ఓకే అంతేకాకుండా వడ్డర్లకు సొసైటీని కానీ ప్రత్యేకంగా లోన్ తీసుకోవాలన్నా దానికి ఒక చట్టంలో ఒక జీవో తీసుకొచ్చాం. ఓకే అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లు గజెట్లేం లేదు. అసలు గజెట్లు అంటే మా ఒక వడ్డర జాతి గజెట్లే లేనప్పటికీ అప్పుడు సంఘాలన్నీ కూడా చేరి గజెట్లో పెట్టించి వడ్డర్లు ఒడ్డు బోయిలు అంతా కూడా ఓటు అనేసి ఒక గజెట్లో పెట్టించాం. అంతేకాకుండా నేను రాష్ట్ర వ్యాప్తంగా 2019లో కూడా 198 మండలాలు స్టార్ కంపెనీగా ఇచ్చాడు. 20-30 మందిలో నేను ఒకడు, 23 పేరు నాది. ఈరోజు తెలుగుదేశం పార్టీలు ఎంతమంది ఉన్నారంటే పదవులలో కూడా వార్డ్ నెంబర్లు కూడా కానోని నేను ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పగులు తిరిగి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ వడ్డర్లకు పెద్దపీట వేసిందని కానీ ప్రతి గ్రామం ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతోనే మనకు న్యాయం జరుగుతుందని వడ్డర్లను చైతన్యం చేసిన తర్వాత అదేవిధంగా అనంతపురంలో కస్టర్ ఇన్ఛార్జి గుండా మొన్నగడ ఎన్నికల ముందుగా నందికొట్కూరు కూడా చూస్తూ నందికొట్కూరు 25 ఏళ్ళు అయిపోయింది. మొన్న గౌరీ వెంకటరెడ్డి ఇన్ఛార్జి మొన్న నేను పోతే ఆయన కూడా నీ యొక్క మాకు ప్రోత్సాహమే నందికొట్కూరులో జెండా ఎగరేసినాం అంటారు. శ్రీశైలంలో కూడా మండల కన్వీనర్లు కానీ వాళ్ళందరూ కూడా ఆత్మకూరు, బండి ఆత్మకూరు, ఎలుగోడు వీళ్ళందరూ కూడా చెప్తారు. నువ్వు నిద్రపోకుండా పనిచేపించిన వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మేంగడ ఉత్సాహంతో ఇదైనామని. రెండోది మీరు అన్నట్టుగా పార్టీ అన్నీ కూడా గుర్తిస్తున్నది. 5 ఏళ్లలో ఈరోజు పార్టీని ఏ విధంగా కాపాడుకొచ్చినాం అనేది కూడా మెయిన్. ఆ రోజు కొంతమంది మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది ఇంకా చాలామంది పెద్ద పెద్దోళ్ళ పేర్లు వద్దు కానీ 2 ఏళ్ళు 2021 వరకు బయటికి రాల. ఆ రోజు మేమంతా టీడీపీ బీసీ పోరం అని పెట్టి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కానీ మంత్రి సవితమ్మ కానీ ఇంకా చాలామంది ఇసాలచ్చి చిదంబరి ద్వారా చాలామంది ఇంకా మేమంతా కలుపుకొని దాదాపు ఒక 25 మందితో అనంతపురం జిల్లాలో ఫోరం ఏర్పాటు చేసి ఫోరం ద్వారా కూడా అనేక ఉద్యమాలు చేశాం. ఓకే ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కానీ బాధుడు కానీ ఆ రోజు అనేక రకాలుగా పోరాటాలలో భాగస్వాములైనాం. మరి ఈరోజు అంతేకాకుండా మరి కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా మహమ్మారి వస్తే ఆ రోజు ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ రెడ్ జోన్లలో కూడా సరుకులు పంచి నిత్య సరుకులు కూరగాయలు కూడా వాళ్ళకి ఇంకా చాలామంది మా వాళ్ళంతా కలుపుకొని కూడా చేశాం. ఆ రోజు నాకు కరోనా మహమ్మారి వచ్చి ఆఖరికి నా ప్రాణాలు పోతూ ఉన్నాయి. మా కుటుంబం అంతా వచ్చింది. ఆఖరికి
ఇప్పుడునే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జూమ్ మీటింగ్లో కూడా నీకు ఎలా ఉంది ఎట్లున్నదని దాదాపు 3 వారాలు మాట్లాడారు. ఇప్పుడు మంత్రి యువ నాయకుడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి మరి నారా లోకేష్ బాబు అన్న నువ్వు హైదరాబాద్కి వచ్చే నేను కాపాడుకునే బాధ్యత అని నేను వినపైన మా మిస్సెస్ దగ్గర మాట్లాడినాడు. అది వాస్తవం అని వాళ్ళకి కూడా తెలుసు. ఆ విధంగా పనిచేశాను. యువగలం పాదయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించాం. పాదయాత్రలో వడ్డర్లు ఎక్కడికక్కడ కూడా మరి చైతన్యం చేశాం. ఇంకా నందికొట్కూరు శ్రీశైలం అయితే కంటిన్యూగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేట్టుగా పాదయాత్రలో కంటిన్యూగా మనం పాదయాత్ర చేశాం. సార్ అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా 53 రోజులు అనేక రకాలుగా కార్యక్రమాలలో కూడా భాగస్వాములయ్యి ఆ ఉద్యమాలలో కూడా మనం పాల్గొని కేసులు కూడా ఉన్నాయి. ఓకే, 6 కేసులు ఉన్నాయి ఇప్పటికి నా మీద. ఇవన్నీ కూడా పార్టీ గుర్తిస్తున్నది, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. గతంలో ఎవరు ఏం పని చేశారు, వాళ్ళకి ఏ రకంగా ప్రాధాన్యతను కల్పించాలని మమ్మల్ని కూడా నేను పార్టీ అబ్జర్వర్ ఉంటే మా నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కడు ఈ 5 ఏళ్లలో పనిచేసిన వాడికి ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకూడదు, వాళ్ళకి తగిన న్యాయం కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి, పంచాయతీ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నిజవర్గం స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా ఎవరికి అవకాశం కల్పించాలని పార్టీ కసరత్తు చేస్తున్నది. మీరు అడిగినట్టుగా తప్పకుండా పనిచేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నాకైతే నమ్మకం ఉంది. నేను ఈ రాత్రి పగులు ఈ 5 ఏళ్లలో దాదాపు నేను ఒక ప్రెస్ మీట్లే మీ మీడియాలో తెలుసు 570 ప్రెస్ మీట్లు ఉన్నాయి. నేను ఈ 5 ఏళ్లలో ప్రెస్ మీట్లు పెట్టినట్టు మాత్రమే కొడాలి నాని కానీ, వంశీని కానీ, రోజాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, మరి అంబటి రాంబాబు, పేళ్ళు నాని, గుడివారు అమర్నాథ్ మీద అయితే ఒంటి కాళ్ళ మీద లేచి మనం అంటే పద్ధతిగా మీరు మంచిది కాదు, మా రాష్ట్ర నాయకుడిని, మా జాతీయ అధ్యక్షుడిని మాట్లాడేది, తెలుగుదేశం పార్టీని మాట్లాడేది నైతిక విలువ లేదు, మీ పార్టీకి సిద్ధాంతాలు లేదని ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినోడిని. ఎన్నో కేసులు గడాయి. ఆ విధంగా పనిచేసినాను కాబట్టి నాకు నమ్మకం ఉంది. మీరు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేది, మళ్ళా మీకు నామినేటెడ్ పదవులు వస్తాయి రావని. ఆ రోజు ఆ పరిస్థితిలో ఎమ్మెల్యే టికెట్లు రాకపోందు వాస్తవమే. ఎందుకంటే మనకి ఎక్కడ గ్యాప్ లేవు. పోయిన ఫైనాన్స్ పరంగా 30-40 కోట్లు కావాలన్నారు. ఆ టయానికి మనం కూడా అంత అమౌంట్ని మనం కూడా ఇప్పుడు డబ్బులతో కూడుకునేది. ఆ పక్క జగను అంత అక్రమ ఆస్తులతో ఓట్లు కొంటున్నాడు. మనం ఈరోజు ఆ పరిస్థితి ఉన్నప్పటికీ మనం కూడా పెట్టుకునే స్థాయి లేకుండా పోయినప్పుడు కాబట్టి పిలిపించి చెప్పాడు, మీకు తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో పెద్ద పెట్టేస్తానని చెప్పాడు, ఎమ్మెల్సీ గడిస్తానని చెప్పాడు పెద్ద మన అప్పుడు జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాన్ని తప్పకుండా నిన్న గడ కలిశాను. ఇప్పటికి లోకేష్ బాబుని కూడా 5 మాటలు కలిశాను. చంద్రబాబుని కూడా మన ముఖ్యమంత్రి గారిని 3 మాటలు కలిశాను. తప్పకుండా న్యాయం చేస్తాను, నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళని చెప్తున్నారు నన్ను. నీకు ఎక్కడైతే బాధ్యులుగా పార్టీ అబ్జర్వర్గా నియమించామో అక్కడ పోయి వర్క్ చేయి, నీకు తప్పకుండా న్యాయం చేస్తానన్నారు. అదే మాకు నమ్మకం ఉంది. పార్టీ కూడా మమ్మల్ని గుర్తిస్తుంది. మేము కష్టం ఉంది, నేను అడగడానికి హక్కు ఉంది. నేను ఈ పొద్దు పార్టీ కూడా చెప్పింది, నేను అడగకపోయి మేము బయోడేట్ ఇస్తున్నాం, మేము బయోడేట్లు ఇంకోటి కూడా ఇదనేసి నాకు అడగకునే ఆ రోజు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ రోజు ఫెడరేషన్ చైర్మన్ వేసి నాతోనే పెట్టుకొని అప్పుడు మంత్రి మన గౌరవనీయులు లోకేష్ బాబు గారు ఆ రోజు మరి కులాలకంతా కూడా చైర్మన్గా ముందుకు ఉండి నేనే వ్యవహరించాను. ఆ విధంగా కొన్ని మనం పార్టీ కోసం నిరంతరంగా ప్రాణాలు పణంగా పెట్టుకొని చేశాం. ఆ రోజు అందరూ కూడా భయపడినారు, వైఎస్ఆర్ దాడులకి, కేసులకి, అన్నిటి కూడా. ఏనికి భయపడకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరాలి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని దశ దిశగా పనిచేసే వ్యక్తి, బీసీలకు పెద్దపీట వేసే వ్యక్తి, మరి కులాలు ఏవైతే 139 కులాలు ఉన్నాయి ఆ కులాలకు కూడా పెద్దపీట వేసే వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీలే నారా చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుంది. అటువంటి వ్యక్తి కోసం మరి మనకొక్కడికే కాదు ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఆ విధంగా మనం కూడా పనిచేశాం. దానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు మీడియా వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఈ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ రాలేదు, ఈ నామినేట్ పదవులలో కూడా మీకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా, ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేతులు ఎత్తేస్తానని అడుగుతున్నారు. అది ఎక్కడ జరగదు.
అది తప్పకుండా నెరవేరుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.